అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. ఆ తరువాత సొంత ఇంటి జాగా లేని వారికి ముందుగా పట్టాలు పంపిణీ చేసి ఆ తర్వాత ఇంటి నిర్మాణానికి కావాల్సిన నిధులను మంజూరు చేయాలని భావిస్తోంది. ఇళ్ల జాగా లేని వారికి ఇంటి స్థలం ఇవ్వాలంటే ముందుగా భూమి సేకరించాలి. దీనికి సమయం పట్టే అవకాశం ఉండడంతో ముందుగా ఇంటి స్థలం ఉన్న వారికి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణం కోసం అర్హులైన పేదలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అలానే జాగా లేని వారికి స్థలం పట్టాలు ఇచ్చి ఆ తర్వాత ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలో డిసెంబర్ 28 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం అర్హులైన పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ముందుగా సొంతంగా స్థలమున్న పేదలకు ఒక్కో ఇంటి కోసం 5 లక్షల రూపాయల చొప్పున నిధులు విడుదల చేసి వారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలో సొంత జాగా లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి వారికి ముందుగా ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత ఆ స్థలంలో వారు ఇల్లు నిర్మించుకునేందుకు గాను 5 లక్షల రూపాయల నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు ఇళ్ల జాగా పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 250 చదరపు గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే వారికి ప్లాట్లు ఇవ్వడం మాత్రమే కాక అదే స్థలంలో వారికి ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వనున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో సొంత జాగా లేని వారికి పట్టాలు ఇచ్చేందుకు కాస్త సమయం తీసుకున్నా అమరుల కుటుంబాలకు మాత్రం వెంటనే ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే జాబితా రూపకల్పన భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. మరి పేదవాడి సొంతింటి కలను నిజం చేయబోతున్న రేవంత్ సర్కార్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.